ఏంటి కుంటున్నావు? త్వరగా నడు, అవతల హారతి పూర్తవుతోంది. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుని తాతయ్య. ఏది చూపించు. అబ్బా నొప్పి. నొప్పెంటేలా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. తరువాత అంతా హాయే. కళ్ళు మూసుకో. ఇప్పుడు చూడు, నొప్పిపోయింది. ఓ క్రైమ్ రిపోర్టర్గా నీ తపన నాకు అర్థమైందమ్మా. కానీ ఇక్కడ రక్తం దాగే రాక్షసుల నుంచి రాజకీయ ఖైదీలు విఐపీలు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళ పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేయడానికి జైల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకో. చిల్లర ఖైదీలు, దొంగలు, రేపిస్టులు ఉన్నారు. వాళ్ళతో ఇంటర్వ్యూ నీకు ఉపయోగం లేదనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. అను 1 minute. రేపు ఖైదీ రిలీజ్ అవుతున్నాడు. వాడి బయోడాటా నీకు పనికొస్తే బయట ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. వాడిది ఒక డిఫరెంట్ క్రిమినల్ సైకాలజీ. ఇచ్చిన కమిట్మెంట్ కోసం 24 కత్తిపోట్లు తిరిగి బతికని చరిత్ర వాడిది. భయం అనేది వాడి బయోడేటాలో లేదు. తెలివి, తెగింపు వాడికి ఉన్న బలం. కళ్ళు కత్తి కన్నా షార్ప్, మాట నిప్పు కన్నా హీట్, మార్షల్ ఆర్ట్స్ లో డిప్లొమా. వీడు నిజంగా నిలబడితే కలబడే ఖలేజీవన వాడు లేడు. డిపార్ట్మెంట్ లో ఉండవలసిన వాడు సెటిల్మెంట్ లో తిరుగుతున్నాడు. బ్యాడ్ లక్. సార్, నేను అతని కలవచ్చా? రేపే వాడు రిలీజ్. వాడు ఒక డేంజరస్ యానిమల్. జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ సార్.